రాయలసీమ నాయకులు గానీ, రాష్ట్ర ప్రజానీకం గానీ మిమ్మల్ని ఒక బెస్ట్ హోమ్ మినిస్టర్‌గా మాత్రమే కాకుండా, రాజశేఖర రెడ్డి గారిని ఆ తర్వాత నిత్యము, నిరంతరము వ్యతిరేకించినటువంటి నేతగా కూడా గుర్తుపెట్టుకుంటారు. అసలు ఎందుకు మీ మధ్య అంత అగాధం ఏర్పడింది? ఎందుకంటే వారి మరణానంతరం కడప జిల్లాకి వైఎస్ఆర్ అనే పేరును జోడించినప్పుడు కూడా మీరు చాలా తీవ్రంగా నేను వ్యతిరేకించాను. వ్యతిరేకించలేదా? అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య అంత అగాధం ఏర్పడింది? ఇప్పుడు అగాధం ఏర్పడడానికి కారణం అంటే తెలుగుదేశం పోవడానికి 89లో నేను శాసనసభ్యుడైన తర్వాత శాసనసభ్యులో కొన్ని ఇష్యూస్ బాగా హైలైట్ అయినాయి. బిగ్ బాస్ అని అప్పుడే కదా అవును, ఆ పదం అప్పుడే వచ్చింది. అటువంటివన్నీ కొన్ని ఇష్యూస్ అన్నీ రీఫార్మ్స్కి వ్యతిరేకంగా అవన్నీ మాట్లాడడం మంచి పేరే వచ్చింది. వచ్చినప్పుడు ఈ పిసిసి అధ్యక్షుల కోసం సత్యనారాయణరాజు, కంతేటి సత్యనారాయణరావు వాళ్ళు ఏదో పోటీపడి ఆమె దగ్గర తిరుగుతున్నారు. మేము భాస్కర్ గారిని మాట్లాడిన తర్వాత భాస్కర్ గారు పోయి ఒత్తురి ఏఐసిసి ప్రెసిడెంట్కి చెప్పండి, సత్యనారాయణరావు గారు ముఖ్యంగా బాగుంటుంది అని చెప్పినారు. చెప్తే పోయి మేము ఢిల్లీకి వెళ్ళి కూడా సత్యనారాయణరావు పేరు చెప్పాం. చెప్పినా ఆమె అడిగింది, సత్యనారాయణ రాజు సత్యనారాయణ రావు అని. లేదు, వీ కేమ్ ఫర్ సత్యనారాయణ రావు అని చెప్పారు మీరు. ఆయన్ని నియమించినారు పిసిసి అధ్యక్షులుగా. పిసిసి అధ్యక్షులుగా నియమించినారు. సరే, తర్వాత ఆయన చేసుకునే కార్యక్రమాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను వేరే ఏదో ఒకటి ప్రైవేటు మామూళ్ళ మధ్య తగాదా ఉన్నది. మామగారు వచ్చి మన శ్రీరామచంద్రయ్య గారికి ముఖ్యం. ఆ స్పెక్ట్రమ్ స్టేషన్ ఉంది కదా, ఆ స్టేషన్ మామూళ్ళ మధ్య తగాదా. రామచంద్ర ఏమో మామ తరపున ఉన్నాడు, అల్లుడు నా దగ్గర ఉన్నాడు. సరే, ఒకరోజు రామచంద్ర ఎన్నుకొని ఎందుకు మామూళ్ళ మధ్య తగాదా మాట్లాడదామంటే, నేను అడిగి చెప్తానబ్బా అని అతన్ని అడిగితే, బంగారంగా నా వాటా నాకు న్యాయంగా దక్కితే నేను సర్దుకుంటాను మీరు అని చెప్పినా అని అన్నారు. అంటే రామచంద్ర ఎన్నుకొని ఢిల్లీలో కూర్చొని మాట్లాడదాంరా, ఇక్కడంతా ఎందుకు న్యూసెన్స్, నువ్వు ఆయన తెలుగుదేశంలో ఉన్నా, నేను కాంగ్రెస్లో ఉన్నా, బాగుండదులే, అక్కడైతే బాగుంటుంది అని అన్నారు. పోయినా మాట్లాడినా వాళ్ళ పంచాయతీ ఏదో తెంచినాం. ఈ మధ్యలో TV9 ఉంది కదా, రవిప్రకాష్ అని ఉన్నాను. ఆయనకి ఎవరు చెప్పినారో ఏం కథ. నేను మామూలుగా అప్పుడు ఏపీ భవన్లో దిగుతా అంటాం కదా, ఏపీ భవన్లో దిగితే ఫోన్లో కాంటాక్ట్ లేక వచ్చినారు. వచ్చి ఏం ఢిల్లీకి పోయినారంటే పర్సనల్ పని. ఇవన్నీ పంచాయతీలన్నీ ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతాం, చెప్పలేం కదా అని అంటే, లేదు పిసిసి అధ్యక్షుని మార్చని పోయినారు కదా అంటే, లేదు అటువంటి సమస్య లేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు అని కూడా చెప్పిన. అయినా అదంతా ఇంటర్వ్యూ తీసుకున్నారు, తుదకేమో స్లగ్ అదే పెట్టినారు. పిసిసి అధ్యక్షులు మార్పు కొడుతూ పోయినారు మైసూరారెడ్డి గారు ఢిల్లీకి అని. సరే, ఆయన అది విచారించవచ్చు కదా ఫోన్ చేసి, ఎందుకంటే మేమే పోయి ఆయనకు లాబింగ్ చేసినప్పుడు ఆయన సత్యనారాయణరావు గారు నన్ను అడిగిండొచ్చు, ఏమిటయా ఎందుకు పోయినా ఏం ఢిల్లీకి అని. ప్రైవేట్గా పిలిచి అడిగింటే చెప్పింది కదా విషయాలు. అడగకుండా పోయి ఇక్కడ సిఎల్పికి నాయకుడిగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి కంప్లైంట్ చేసినారు. చేస్తే ఆయన జనరల్ సెక్రటరీ పదవి ఉన్నది, సిఎల్పి జనరల్ సెక్రటరీ. పెద్ద పదవి ఏం కాదు, దానివల్ల ఉపయోగం లేదు రండి. కానీ తీసేసే తలకు కొంచెం ఫీల్ అయినాను నేను. ఈ సెక్రటరీ పదవి నుంచి తొలగించినారని తలకు ఒక వార్త మనస్తాపం కలుగుతుంది కదా. దాంతో మనస్తాపం కలిగినప్పుడు 2004లో వీళ్ళు శివరామకృష్ణయ్య గారు, ఆయన గ్రూపులో మొదటి నుంచి ఉన్నోడే. ఆయన డిఎల్ రవీంద్రారెడ్డి ఆయనతోనే ఉన్నారు. ఇంకా మళ్ళీ మేము దూరం అయినాక వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు. ఉండినా ఏదో వచ్చి ఒకరోజు వచ్చి, ఎందుకు ఈయన దగ్గర మనలేము ఇమ్మలేము, తెలుగుదేశంకి పోదామని అన్నారు. సరే, కొందరిని కనుక్కుందాంలే, నాయకులు కనుక్కొని కడపలో మీట్ అయ్యి తర్వాత ఆలోచన చేద్దామని కడపకు పోయి కొందరు నాయకులను అడిగినాం. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు అడగాలి కదా, తప్పదు. సరే, మీకు ఎట్ట మంచిది అనుకుంటే అట్లా చేసుకోండిలే అని. ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి కదా, సిఎల్పి సెక్రటరీ తీసేయడము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ పర్యవేక్షణాలను బట్టి ఏది భవిష్యత్తు ఉంటే అది చూసుకోలే అని కూడా చెప్పినారు. మాలో కూడా కడపలో మాట్లాడినాము.
రేపు పోయి ఏదో చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడదాంలే అని అనుకున్నాం. ఇక్కడేమో ముందే వచ్చినాడు రవీంద్రారెడ్డి, వచ్చి ఆయన అట్లే పోయినాడు. ఆయన దొడకపోయినాడు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా ఇప్పుడు రాజ్యసభ, ఆయన తీసుకుపోయి ఆయన ఏం చెప్పినారో ఆయన పోయినాడు. తుదకు శివరామకృష్ణ నేను మాట్లాడి చేరడం జరిగింది తెలుగుదేశం. సరే ఆయన ఏమన్నాడంటే ఎంపీకి వెళ్ళమన్నాడు. చెప్పినాను ఎంపీకి లోక్సభ నుంచి పోటీ చేయమన్నాడు. లోక్సభ నుంచి కష్టమండి, గెలవలేము. ఎందుకంటే పులివెందుల వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఆడ 40,000 50,000 వస్తే బూడ్చేటి ఎక్కడా ఉండవు, అందువల్ల గెలవలేము అని చెప్పా. ఏదైనా పొరపాటు జరిగితే నేను చూసుకుంటానులే, మనకు ఎవరో ఒకరు అభ్యర్థి ఉండాలి కదా, ఇక్కడ ఉన్నాను పోదనిలే, పొమ్మని చెప్పలేం కదా అని వీరశివారెడ్డి ఉన్నాడు కదా, పొమ్మని చెప్పలేం కదా అని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, నాకు ఎంపీ టికెట్ ఇచ్చినారు. సరే ఆడ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన మాట ప్రకారం రాజ్యసభ ఇచ్చారు. ఆ తర్వాత అది ఆయన వల్ల వచ్చింది, సత్యనారాయణరావు వల్ల వచ్చింది అది రిప్టు. ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పోయినాక వేరే పార్టీ అయిపోతాం కదా, అంతేగా. ఆ తర్వాత వైకాపాలో కూడా కొంతకాలం మీరు అంటే వైకాపాలకి నేను పోవాలని కానీ చేరాలని కానీ అభిప్రాయంతో లేను. మీకైతే మీరు లేదు. నేను 12లో రాజ్యసభ అయిపోతానే ఆయన చంద్రబాబు నాయుడు గారికి చెప్పినాను, ఏమైనా పనులు ఉంటే పిలుస్తాను సార్, వచ్చి చేసి పెట్టిపోతాను అని చెప్పిన. అప్పుడంటే రోజు పోతాన్నాం కాబట్టి మళ్ళీ 12 అయింది. ఇంకా 12 అయిన తర్వాత ఇంకా ఏమి లేని నేను కూడా ఏదో మీరు పిలిచండి నేను. ఈయన అప్పుడే కొత్తగా పార్టీ పెట్టుకొని ఏదో తిరుగుతాన్నాడు. ఆయన మాసీమ రాజగోపాల్ రెడ్డి గారు అని రాయలసీమ ఉద్యమంలో నాకు ముఖ్యంగా ఆయన ఎన్నుకుండి వెన్నుదట్టి నడిపించిన వ్యక్తి. నేను ఇంత స్థాయికి ఎదిగినా అంటే ఆయన కూడా ఒకరు కారకులు. ఆయన కుమారుడు ఆయన దగ్గరికి పోతున్నాడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఒక మారు అన్నను పిలుచుకురా అని పార్టీలో చేరమని అడిగినారు. నేను చేరను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక మారు పోయి చేరిన తెలుగుదేశంలో అదే చెడ్డ పేరు, మళ్ళీ పార్టీ మారితే చెడ్డ పేర్లు వస్తాయి, పార్టీ మారుస్తుంటారని నాకు వద్దు, నేను చేరను, రాజకీయాలు ఉన్నా సరే లేకపోయినా సరే ఎట్నైనా ఉంటాను కానీ మారను అని చెప్పినాను. అంటే లేదు, ఏదో గుంటూరు నుంచి వచ్చినారు. అప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ కన్నా రమ్మను, పెద్దవాళ్ళు ఏదన్నా సలహాలు ఇస్తారు కదా అని అంటే, సరే బ్రేక్ఫాస్ట్ కనిపోయినా. ఆయన కండువాలు కప్పడము, ప్రెస్ని పిలిపించడము, నాకు ఏం చెప్పాలో దిక్కుదలేని పరిస్థితి. ఏదో ఒక రకంగా మీడియాగా చెప్పిన. ఇంత లోపల బాబు గారు పిలిచి మాట్లాడింటే బాగుండేది. ఆయన పిలిచకుండా సస్పెండ్ చేసేసినారు పార్టీ నుంచి. నాకు విధాయకం లేదని ఒక 3 సంవత్సరాలు అట్నే వైఎస్ఆర్సీపీ తిరిగినా మళ్ళీ వద్దనుకొని వచ్చినాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.